తీరా అక్కడికి వెళ్తే వాళ్ళేమో పంపించేశారు అనేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు, ఆ వెనక వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళు వంట చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పెడతారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడిగావు నువ్వు అనేసి కృష్ణుడు అంటాడు అనమాట. అప్పుడు అనగానే మళ్ళీ తర్వాత ఈ గోపబాలు అన్నట్టు, లేదు లేదు ఇందాకే చెప్పి మేము ఆల్రెడీ ఆకలితో ఉన్నాం, అంత దూరం నడిచాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, తిట్లు తిన్నాము, మాకేమి వద్దు ఏమొద్దు అని. అలా కాదు కాదు, మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళు అక్కడ వాళ్ళంతా రెడీగా చేస్తున్నారు, మీరు వెళ్తే మీకు పెడతారు అనేసి అంటే సరేలే అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు మాట ఎందుకు కావద్దు అని చెప్పి మళ్ళీ పిల్లలందరూ వస్తారనమాట. అందరూ ఈ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ యజ్ఞం కోసం నైవేద్యం కోసం వాళ్ళన్ని రకరకాల వంటలు మొత్తం ఏమంటారు, చాలా స్వీట్ పరవన్నము, భక్షాలు, చాలా రకాల వంటలన్నీ చేసి పెట్టి ఉంచారనమాట. వీళ్ళందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మరి వీళ్ళందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఎందుకు అయింది అంటే, వీళ్ళందరూ మథురాలో ఉంటారు, కృష్ణుడు ఇక్కడ ఉంటాడు, గోకులంలో ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గోకులంలో ఉన్నటువంటి గోపికలు మథురకు వెళ్ళి పాలు పెరుగు అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంట, పాలమ్మ పెరుగమ్మ అని చెప్పి అనేవాళ్ళు కాదంట, గోవింద దామోదర మాధవ అంటూ వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మథురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పిలిచి రండి రండి అని చెప్పి వాళ్ళని కూర్చోపెట్టుకొని, అసలు ఎవరి గురించి పాడుతున్నావు, ఏం సంగతి, అసలు మీ పాటలు వింటేనే మాకు చాలా సంతోషం వేస్తుంది అని చెప్పేసి ఈ గోపికల్ని కూర్చోపెట్టుకొని కృష్ణుడి యొక్క లీలలు వాళ్ళు వినేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎంతగా కృష్ణుడి గురించి విన్నారంటే వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయారు. వాళ్ళందరూ కూడా మనస వాచ కర్మన కృష్ణుని దర్శనం చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి యొక్క దర్శన లాలసతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎలా అంటే ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోవాలి ఇంకా, అలా ఉన్నారనమాట. మరి అలాంటి కృష్ణ ప్రేమని హృదయాల్లో నింపుకున్నటువంటి బ్రాహ్మణ పత్నులు అనమాట వీళ్ళందరూ. అక్కడికి గోపబాలులు అందరూ వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి పిల్లలందరూ ప్రణామాలు చేస్తారు. అమ్మ మాకు ఆకలితో ఉన్నాము, మేము ఇలా వనంలో తిరుగుతూ ఉన్నాము, ఆడుకుంటూ ఉన్నాము, మాకు ఆకలి వేస్తుంది, మీరు ఏమైనా తినుబండారాలు ఉంటే ఇవ్వండి, మాతో రామ శ్యామ కూడా ఉన్నారు అని చెప్తారు. ఎప్పుడైతే రామ శ్యామ పేరు విన్నారో కథం ఇంకా వాళ్ళని మైమర్చిపోయారు. అసలు వాళ్ళ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు వండినటువంటి వంటలు అవునా అని చెప్పేసి సరే సరే వాళ్ళు ఎక్కడున్నారు వస్తాను పదండి అన్నీ తీసుకొస్తాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాళ్ళు బుట్టల్లో పెట్టేసుకుంటారనమాట. అన్నీ తీసుకెళ్ళి అందరికీ వడ్డించాలి అని చెప్పేసి అన్నీ తీసుకొని వెళ్తుంటే బ్రాహ్మణులు యజ్ఞం అయిపోతుంది, వాళ్ళు మెసేజ్ పంపిస్తారనమాట, రండి ఇంకా నైవేద్యం పెట్టి మనం భోజనం చేయాలి. పాపం వాళ్ళు ఎప్పటి నుంచి ఉపవాసం ఉన్నారు, మంత్రాలు చదువుతున్నారు, అలసిపోయారు, ఆ వేడి కుండం దగ్గర ఉన్నారు, ఆ వేడి మంటలకి అలసిపోయారు, చెమటలు కారిపోయి వాళ్ళందరూ ఇంకా తినాలి అని చెప్పేసి చాలా కోరికతో ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు. వాళ్ళందరూ యజ్ఞం సంపూర్ణ అయితే అయిపోయింది, వీళ్ళు వచ్చారనమాట. వచ్చే సమయానికి వాళ్ళు చూస్తూ ఉంటే ఈ బ్రాహ్మణ పత్నులు ఏం చేస్తున్నారంటే మొత్తం అన్ని ప్యాకింగ్ చేసేసుకొని హాయిగా పరుగులు తీయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అప్పటికి ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి పరిగెళ్తున్నారు, అవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి అంటే వాళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పేంత సమయం వాళ్ళ దగ్గర లేదు. ఎప్పుడైతే రామ శ్యామ పేరు విన్నారో ఇంకా అయిపోయింది, వాళ్ళు ఇంకా మేము వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పటికి ఒక బ్రాహ్మణుడు ఊరికేసి వచ్చి వాళ్ళ భార్యను పట్టుకుంటాడనమాట, వెళ్ళనివ్వడు అనమాట. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ చేతిలో ఎన్ని వంటలు దొరికాయో పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతారు. లాస్ట్కి ఆమెను వెళ్ళనీయకపోతే ఒక బ్రాహ్మణుడి యొక్క పత్ని అయ్యో నేను కృష్ణుడి యొక్క దర్శనాన్ని మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి తన శరీరం అక్కడే వదిలేసి తన శరీరంలో నుంచి ఆత్మ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళ లోపల కృష్ణుడి యొక్క శ్రవణం చేసి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమని భక్తిని వాళ్ళ హృదయాల్లో నింపేసుకున్నారు అంటే కృష్ణుడి దర్శనానికి అంత ఉత్సాహంగా ఉన్నారనమాట. ఎలాంటి ఆటంకాలకు కూడా వాళ్ళు ఆపుకోదలుచుకోలేదు. శరీరము పంపించట్లేదు, ఓకే నో ప్రాబ్లం నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తను ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. అంతగా భగవంతుడి యొక్క మహిమ, భగవంతుడి యొక్క ప్రేమను వాళ్ళు అనుభూతి పొందుతున్నారనమాట. అందుకనే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నిత్యం భాగవత సేవయ అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో అప్పుడు మనం భగవంతునికి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాము, ఆయనకి ఎలా సేవ చేయాలో తెలుసుకుంటాం.
ఇప్పుడు ఒకరు గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి, మనం అనుకోగా మాట్లాడతాం, వాళ్ళకి సేవ చేయాలి అని అనిపిస్తుంది కదా. సో మరి ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే ఆయన గొప్ప వాళ్ళని ఎప్పుడు తెలుస్తుంది, ఆయన గురించి వింటేనే తెలుస్తుంది. మరి ఆయనకి ఎప్పుడు సేవ చేయగలుగుతాం, ఆయన గురించి వింటేనే సేవ చేయగలుగుతాం. అందుకే నిత్యం భాగవత సేవే అనమాట. ఆ విధంగా వీళ్ళు భగవంతుడి యొక్క కథ గుణాన్ని విని, ఎందుకంటే ప్రతిరోజు ఒక రాక్షసుని చంపేవాడు. ఆయన చేసేటటువంటి లీలలు ఎంత అద్భుతమైనవి అంటే, అనంత శేషుడికి అనంతమైన పడగలు ఉన్నాయి, అనంతమైన నోళ్ళు ఉన్నాయి. ఆ నోటితో అనంత కాలం నుంచి భగవంతుడి యొక్క కీర్తన చేస్తున్నాడు తను. ఇప్పటి వరకే అయిపోలేదు, అవి కంప్లీట్ అవ్వలేదు. అలాంటి అనంత గుణ నిధి అయినటువంటి కృష్ణుడి యొక్క గుణాలు విన్న తర్వాత ఇంకెవరు కూడా వాళ్ళు ఆపుకోదలుచుకోలేరు అనమాట. ఎందుకంటే కృష్ణుడే ప్రతి ఒక్కరి యొక్క స్వామి. ఆ స్వామి గురించి ఆయన వచ్చినప్పుడు ఆయనను కలవకుండా ఎవరు ఉండలేరు అనమాట. అందుకే వాళ్ళ యొక్క తన మాన ప్రాణాల ధనాన్ని అన్నీ వదిలేసి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైపోయారనమాట. ఆ విధంగా అందరూ పరుగు తీసుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వనం దగ్గరికి వచ్చి ఈ ప్లేస్లో రామ శ్యామ కూర్చొని ఉంటారు. ఇక్కడికి ఆ బ్రాహ్మణ పత్నులు వాళ్ళు వండినవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి వడ్డిస్తారనమాట. బత్రోన్ అంటే బాత్, అంటే హిందీలో బాత్ అంటే అన్నము. ఇక్కడ రామశ్యామకి ఆ బ్రాహ్మణ పత్నులు భోజనం పెట్టినటువంటి స్థలం, అందుకే బత్రోన్ బిహారీజీ. ఆ కృష్ణుడు బిహారీ అంటారు కదా, ఆ బిహారీజీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది బత్రోన్ బిహారీజీ. అయితే భగవంతుని గురించి ఈ బ్రాహ్మణ పత్నులకి ఏమీ తెలీదు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, బ్రాహ్మణ పత్నులు వాళ్ళ యొక్క పత్నులాగా వేదాలు చదువుకోలేదు. వాళ్ళకేమి సహస్రశీర్ష పురుష అని చెప్పి వాళ్ళు చదివింది లేదు. వేదాల యొక్క సారం ఏంటి, భగవంతుని గురించి తెలుసుకోవడం, అదేమి వాళ్ళకి జ్ఞానం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, శుద్ధమైన భక్తుల నోటి నుంచి వాళ్ళు కృష్ణుడి యొక్క గుణగణాలు విన్నారు కాబట్టి భగవంతుడు అంటే తెలుసుకొని వాళ్ళు భగవంతుడు భక్తి చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళ యొక్క పతులు ఏం చేశారు, వాళ్ళ యొక్క జీవితాన్ని దారపోసి యజ్ఞ యాగాలు చేస్తూ వేదాలను వల్లేస్తూ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు వస్తే కూడా తనని గుర్తించలేకపోయారు. అందుకే మనం చేసేటటువంటి పనిలో మనము భగవంతుడి పట్ల మనకి ప్రేమ, భక్తి, శ్రద్ధ దొరకకపోతే, కలగకపోతే మనం చేసేటటువంటి పని ఏంటి, వృధా. అది బూడిదలో పోసిన పన్నీరుతో సమానం అన్నమాట. అంటే మనం చేసేటటువంటి పూజ, అర్చనము, ఉద్యాపనము, ఇవేవైతే దాన ధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి భగవంతుడి పట్ల శ్రద్ధ, భక్తి కలగాలి. కలగకపోతే మనం చేసేదంతా వృధానే, దాంతో ఫలితం ఏమీ లేదనమాట. అది సో ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా అసలు కృష్ణుని దర్శనం చేసుకొని కృష్ణుడికి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వడ్డిస్తారు, అందరు భోజనం చేస్తారు. చేసిన తర్వాత ఇంకా కృష్ణుడు వెళ్ళిపోతాను అంటాడనమాట. అప్పుడు బ్రాహ్మణ పత్నులు ఏడ్చేస్తుంటారనమాట. అయ్యో ఏంటి, మా పతులని అందరినీ మేము ధిక్కరించి మీకోసం అని వచ్చేసాం, మీరు ఇలా మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారనమాట. అడిగినప్పుడు కృష్ణుడు అంటాడు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ పతులు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మీరేమీ భయపడొద్దు అనేసి అంటారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు మేము వాళ్ళని మొత్తంకి ధిక్కరించి వచ్చేసాం, వాళ్ళు మమ్మల్ని ఆపితే కూడా ఆగకుండా వచ్చేసాం, మేము కులశ్రీలం అయిపోయాం, మేము పతితులం అయిపోయాం మేము, ఎందుకంటే పతి ఆజ్ఞని చెవదాటి వచ్చేసాం కాబట్టి మేము తిరిగి మా ఇంటికి వెళ్ళము, మీ యొక్క శరణాగతిలోనే మీ పాదాల దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు అంటారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు అవసరం లేదు, మీరు వెళ్ళండి, నా మాట నేను చెప్తున్నాను కదా, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ యొక్క భర్తలు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి నచ్చి చెప్పి వాళ్ళకి ఊరటపరిచి పంపిస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయిపోతారనమాట. అప్పుడు వాళ్ళ భార్యలు ఆల్రెడీ ఒక ఆమె చనిపోయింది కదా పాపం, ఆమెను తీసుకెళ్తారు, ఆమెకి అంత్యక్రియలు చేస్తారు, అన్నీ చేసి శుద్ధీకరణ అంతా చేసేసరికి వీళ్ళు వస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి దండ ప్రణామాలు చేస్తారనమాట. మేము ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి సాధన అంతా వృధా, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి తనకి ప్రసాదం కావాలి అంటే మేము పెట్టలేదు, భక్తులం కాదు మేము, మీకున్నటువంటి భక్తి మాకు లేదు, మీరు ఉత్తమమైన వాళ్ళు అని చెప్పేసి ఆ భర్తలందరూ భార్యలకి పూజనీయ స్థానాన్ని ఇస్తారనమాట. అలాంటి పవిత్ర స్థలంలో మనం ఉన్నాం అంటే మనం చేసేటటువంటి ఏ పూజ అయినా సరే భగవంతుడికి సంతృప్తి కలిగే విధంగా ఉండాలి. మనం చేసే పూజలో ఆ పూజ ద్వారా మనము భగవంతుడికి ఇంకా కొంచెం దగ్గర అయ్యే విధంగా